सूरत हूद मक्किया। హూద్ సూర అవతరణ మక్కాలో. ఆయతులు 123, రుకులు 10. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అలీఫ్ లామ్ రా కితాబున్ హుకిమత్ ఆయాతు సుమ్మా ఫుస్సిలత్ మిన్ లదున్ హకీమిన్ ఖబీర్. అలీఫ్ లామ్ రా ఇదొక గ్రంథం, దీని సూక్తులు స్తుతులమైనవి. ఇవి వివేచనపరుడు సర్వం తెలిసినవాడు అయిన అల్లాహ్ తరఫు నుండి స్పష్టంగా విపులీకరించబడ్డాయి. అల్లా తాబుదు ఇల్లల్లాహ్ ఇన్ననీ లకుం మిన్హు నదీరు వ బషీర్. అల్లాహ్ను తప్ప వేరితరులను ఆరాధించకూడదు అని ఇందులో ప్రకటించబడింది. నిశ్చయంగా నేను ఆయన తరఫున మిమ్మల్ని హెచ్చరించేవాడిని, మీకు శుభవార్తలు వినిపించేవాడిని. వనిస్తగ్ఫిరు రబ్బకుం థుమ్మా తూబూ ఇలైహి యుమత్తికుం మతాఅన్ హసనన్ ఇలా అజలిన్ ముసమ్మా వయుతి కుల్ల ذీ ఫద్లిన్ ఫద్లహు వఇన్ తవల్లౌ ఫఇన్నీ అఖాఫు అలైకుం అదాబ యౌమిన్ కబీర్. ఇంకా ఏమనబడిందంటే, మీరు క్షమాపణకై మీ ప్రభువును ప్రార్థించండి, తర్వాత మీరు ఆయన వైపునకే మరలండి. మీకు ఆయన ఒక నిర్ధారిత కాలం వరకు జీవన లాభం చేకూరుస్తాడు. ఎక్కువ సాధన చేసేవాడికి అతని కృషిని బట్టి ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. కానీ మీరు కనుక విముఖత చూపితే ఒకానొక గొప్ప దినాన మిమ్మల్ని చుట్టుకునే శిక్షకు నేను భయపడుతున్నాను. ఇల్లల్లాహి మర్జిఉకుం వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. మీరంతా అల్లాహ్ వైపునకే మరలవలసి ఉంది. ఆయన అన్నింటిపై అదుపు ఆజమాయిషి కలవాడు. అలా ఇన్నహుం యసనూన సుదూరహుం లియస్తఖ్ఫూ మిన్హు అలా హిన యస్తగ్షూన సియాబహుం యఅలము మా యుసిర్రూన వమా యు'లినూన్ ఇన్నహు అలీముం బిజాతి సుదూర్. ఓ ప్రవక్త, చూడు, వారు అల్లాహ్ నుండి దాక్కోవడానికి తమ వక్షస్థలాలను త్రిప్పుకుంటున్నారు. వారు తమ వస్త్రాలతో తమను కప్పుకున్నప్పటికీ అల్లాహ్కు వారు దాచేవి బయలుపరిచేవి అన్నీ తెలుసు. ఆయన అంతర్యాల్లో దాగి ఉన్న రహస్యాలను సైతం ఎరిగినవాడు. వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా వ యఅలము ముస్తఖర్రహా వ ముస్తౌదహా కుల్లన్ ఫీ కితాబిన్ ముబీన్. భూమిపై నివసించే ఏ ప్రాణి జీవనోపాధి బాధ్యత కూడా అల్లాహ్పై లేకుండా లేదు. అది ఎక్కడ నివసిస్తుందో, ఎక్కడి నుంచి ప్రస్థానం చేస్తుందో కూడా ఆయనకు తెలుసు. అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. వహువల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ వ కాన అర్షుహు అలల్ మా'i లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వలئن قلت إنكم مبعوثون من بعد الموت ليقولن الذين كفروا إن هذا إلا سحر مبين. ఆయన ఆకాశాలను భూమిని 6 రోజుల్లో సృష్టించాడు. ఆ సమయంలో ఆయన సింహాసనం అర్ష్ నీటిపైన ఉండేది. ఆచరణ రీత్యా మీలో మంచివారెవరో పరీక్షించడానికి ఆయన ఈ సృష్టి ప్రక్రియను ప్రారంభించాడు. మరణించిన తర్వాత మీరు మళ్ళీ లేపబడతారు అని నీవు వారికి చెప్పినప్పుడు ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరొకటి కాదు అని అవిశ్వాసులు అంటారు. వలైన కన్నా నోమలాదాబ ఇలౌమతి మాదూదతిన్ లయఖూలున్న మా యహబిసు అలా యౌమ యాతీహిం లైస మస్రూఫన్ అన్హుం వహకా బిమా కాను బిహి యస్తహజిఊన్. ఒకవేళ మేము వారికి పడవలసిన శిక్షను ఒక నిర్ణీత గడువు వరకు వాయిదా వేస్తే ఇంతకీ ఆ శిక్షను ఆపుతున్నది ఏది అని వారు ఎద్దేవా చేస్తారు. వాస్తవానికి అది వచ్చిపడిన రోజు దానిని తొలగించడం ఎవరి తరం కాదు. దేని గురించి వారు అప్పటి వరకు వేళాకోళం చేసేవారు అదే వారిని చుట్టుముడుతుంది. వలనదఖ్నల్ ఇన్సాన మిన్నా రహమతన్ సుమ్మ నజఅనాహా మిన్హు ఇన్నహు లయౌసున్ కఫూర్. ఒకవేళ మేము మనిషికి మా కారుణ్యం రుచి చూపించి ఆ తర్వాత దాన్ని అతని నుండి లాక్కుంటే అతను ఏమాత్రం తట్టుకోలేక నిస్పృహ చెందుతాడు, కృతజ్ఞుడవుతాడు.
వైలైన దఖ్నాఉనా మా బాద దర్రా మస్తతుల కూలన్న దహబతయ్యాతు అన్ని ఇన్నహు లఫరియున్ ఫకూర్. అతనికి కలిగిన కష్టాల తర్వాత మేము కనుక అతనికి సుఖ సౌఖ్యాలను ప్రసాదిస్తే సంతోషంతో అమ్మయ్య నా దరిద్రమంతా వదిలిపోయింది అంటాడు. యథార్థం ఏమిటంటే మానవుడు కాస్తంత దానికి సంబరపడి బడాయి చాటుకునే అల్ప సంతోషి. ఇల్లల్లదీన సబరు వామిలు సాలిహాత్ ఉలాయిక లహుం మగ్ఫిరతు వ అజ్రున్ కబీర్. అయితే ఓర్పు వహిస్తూ సత్కార్యాలు చేసేవారు మాత్రం అలాంటి వారు కారు. అలాంటి వారి కొరకు క్షమాపణ ఉంటుంది, గొప్ప పుణ్యఫలం ఉంటుంది. ఫలల్లక తారికుం బాద మా హువ ఇలైక వదాయికుం బిహి తద్రుక అన్ యఖూలు లౌలా ఉంజిల అలైహి కంజున్ ఔ జాఅ మాహు మలక్ ఇన్నమా అంత నదీర్ వల్లా చికుల్లి షైఇన్ వకీల్. ఓ ప్రవక్త, బహుశా నీవు నీ వద్దకు పంపబడిన దివ్యవాణి వహీలోని కొంత భాగాన్ని వదిలివేస్తావేమో. సత్కారణంగా నీ మనసు చివుక్కుమంటుందేమో. ఇలాంటి ప్రమాదం నీ విషయంలో ఎందుకు పొంచి ఉంటుందంటే ఇతనిపై ఆకాశం నుండి ఏదైనా ఒక నిధి ఎందుకు దింపబడలేదు, పోని ఒక దైవదూత అయిన ఇతని వెంట ఎందుకు రాలేదు అని వారు అవిశ్వాసులు దెప్పిపొడుస్తూ ఉంటారు. ఈ మాటల వల్ల నీవు మనోవేదన గురి కారాదు. నీ పని హెచ్చరించడం వరకే. ప్రతిదానిని అల్లాహే చూసుకుంటాడు. అమ్ యకూన ఇఫ్తరా ఖుల్ ఫాతు బిఅశ్రి సువరిన్ మిస్లిహి ముఫ్తరయాతి వఅదు మన్ ఇస్తతాతుం మిన్ దూనిల్లాహి ఇన్ కుంతుం సాదిఖీన్. ఇతను స్వయంగా దీనిని ఖురాన్ను కల్పించుకున్నాడని వారు అంటున్నారా? వారితోను ఒకవేళ మీరు మీ వాదనలో సత్యవంతులు అయితే దీని వంటి 10 సూరాలను కల్పించి తీసుకురండి. అల్లాహ్ తప్ప ఈ పని కోసం మీరు ఎవరెవరిని పిలుచుకోగలుగుతారో పిలుచుకోండి. ఫైలం యస్తజీబూ లకుం ఫాలము అన్నమా ఉంజిల బిల్మిల్లాహి వల్లా ఇలాహ ఇల్లహు ఫహల్ అంతుం ముస్లిమూన్. మరి మీరు సహవర్తులుగా కల్పించిన దేవుళ్ళు మీ పిలుపునకు స్పందించకపోతే ఈ ఖురాన్ అల్లాహ్ జ్ఞానంతోనే అవతరించినదని తెలుసుకోండి. సత్యం కూడా ఇదే. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఇప్పటికైనా మీరు దీనిని శిరసావహిస్తారా? ముస్లింలవుతారా? మన్ కానా యురీదుల్ హయాతద్ దున్యా వ జీనతహా నువఫీ లహిం అమాలహుం ఫిహా వహుం ఫిహా లా యుబ్ఖసూన్. ఎవడైతే ప్రాపంచిక జీవితాన్ని దాని తలుకు బెలుకులను కోరుకుంటాడో వాని శ్రమ ఫలితాన్ని మేము ప్రపంచంలోనే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ అతనికి ఏ లోటు జరగదు. ఉలాయిక లజీన లైస లహుం ఫిల్ ఆఖిరతి ఇల్లన్నార్ వావిదమాతనహు ఫిహా బాతులు మా కాను యామలూన్. కానీ అలాంటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ఇక్కడ వేసుకున్నదంతా పరలోకంలో వృధా అయిపోతుంది. వారి కర్మలని మిథ్యగా మారిపోతాయి. అమన్ ఖాన్ అలైబైన దమిరబి బతులు షాహిదు మిన్ వమిన్ కబలి కితాబు మూసా ఇమామ వరహమ ఉలైక యుమినున బిహి వమన్ యక్ఫుర్ బిహి మినల్లాహి అదాబి వన్నారు మౌఇదు ఫలా తకు ఫీ మిర్యతిన్ మిన్హు ఇన్నహుల్ హక్కు మిన్ రబ్బిక వలాకిన్ అక్సరన్ నాసి లా యుమినూన్. ఆలోచించండి. ఎవరైతే తమ ప్రభువు తరపు నుండి వచ్చిన జ్యోతిర్మయమైన నిదర్శనాన్ని కలిగి ఉన్నారో దానికి తోడుగా ఒక సాక్ష్యం అంటే దివ్యవాణి కూడా ఆయన తరపు నుండి పొంది ఉన్నారు. ఇంకా అంతకుముందు మార్గదర్శినిగా కారుణ్యంగా వచ్చి ఉన్న మూసా గ్రంథం కూడా సాక్ష్యంగా కలిగి ఉన్నారు. ఇలాంటి వారు సత్యాన్ని తిరస్కరించగలరా? తిరస్కరించలేరు. వారు దీనిని ఈ ఖురాన్ విశ్వసిస్తారు. మరి ఏ వర్గం వారైనా దీనిని కాదంటే వారి వాగ్దాన స్థలం నరకాగ్ని. కనుక ఓ ప్రవక్త, దీని విషయంలో నీవు ఎలాంటి సందిగ్ధానికి లోను కారాదు. నిశ్చయంగా ఇది నీ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యం. కానీ చాలామంది సత్యాన్ని విశ్వసించారు. అమన్ అజ్లము మిమ్మన్ ఇఫ్తరా అలైహి కదిబా ఉలైక యురజూన అలా రబ్బిహిం వయఖూలు లషహదు హౌలాఇల్లజీన కజబూ అలా రబ్బిహిం అలా లనతుల్లాహి అలా జాలిమీన్. అల్లాహ్పై అసత్యాలను కల్పించే వారి కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? ఇలాంటి వారంతా తమ ప్రభువు ఎదుట హాజరుపరచబడతారు. అప్పుడు తమ ప్రభుపై అసత్యాలను కల్పించిన వాళ్ళు వీరే అని సాక్షులు సాక్ష్యం ఇస్తారు. వినండి, దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుతుంది. అల్లదీనా యసుద్దూన అన్ సబీలిల్లాహి వయబ్గూనహు ఇవజా వహుం బిల్ ఆఖిరతి హుం కాఫిరూన్. ఎవరు అల్లాహ్ మార్గం నుండి జనులను ఆపుతారో, అందులో వక్రతను సృష్టించగోరుతారో అలాంటి వారు పరలోకాన్ని కూడా తిరస్కరించేవారై ఉంటారు.
ఉలైక లమ్ యకును ముఅజిజీన ఫిల్ అర్ది వమా కాన లహుం మిన్ దూనిల్లాహి మిన్ ఔలియా యుజాఫు లహుం లదా మా కాను యస్తతిఉన సమ్మా వమా కాను యుబ్సిరూన్. వారు భూమిలో ఎలాగో అల్లాహ్ను అశక్తిని చేయలేకపోయారు. అల్లాహ్కు వ్యతిరేకంగా వారిని ఆదుకునే నాదుడు కూడా లేకపోయాడు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. ఎందుకంటే వారు సత్యాన్ని వినగలిగేవారు కారు, సత్యాన్ని చూడగలిగేవారు కారు. ఉలైకల్లదీన ఖసిరు అన్ఫుసహుం వదల్ల అన్హుం మా కాను యఫ్తరూన్. వారే తమ స్వయానికి నష్టం చేకూర్చున్నవారు. వారు కల్పించుకున్నవన్నీ వారి నుండి నిష్క్రమించాయి. లా జరమ అన్నహుం ఫిల్ ఆఖిరతి హుముల్ అఖ్సరూన్. ఖచ్చితంగా పరలోకంలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది వారే. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్సలాతి వఅఖ్బతు ఇలా రబ్బిహిం ఉలైక అస్హాబుల్ జన్నహ్ హుమ్ ఫీహా ఖాలిదూన్. నిశ్చయంగా ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేసి తమ ప్రభువు ముందు అనుకోను చూపారో వారే స్వర్గవాసులు, వారందులో కలకాలం ఉంటారు. మసలుల్ ఫరీకైని కలామా వల్లా సమ్మి వల్ బసీరి వస్సమి హల్ యస్తవియాని మసలా అఫలా తదక్కరూన్. ఈ ఉభయ వర్గాల విశ్వాసులు వారి ఉపమానం ఇలా ఉంది. వారిలో ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు, మరొకడు చూడగలుగుతాడు, వినగలుగుతాడు. వీరిరువురు సమానులేనా? మీరెందుకు ఆలోచించరు?